నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఏపీలో మద్యం స్కామ్లో తీగలాగే గుడికి ఒక్కొక్కరిది బయటపడుతూ ఉన్నాయి. మొన్నటి వరకు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి పేరు రావడం, తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి పేరు బయటకు రావడం, తాజాగా జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరు కూడా ఈ మద్యం స్కామ్లోకి వెలుగులోకి వచ్చింది. ఈ మద్యం కుంభకోణం కేసులో జగన్ సోదరుడు అనిల్ రెడ్డి గారి పేరు కూడా బయటపడింది. ఆయన ద్వారా జగన్కు ముడుపులు సొమ్ము చేరినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అనిల్ పిఏ దేవరాజును 3 రోజులుగా విచారిస్తున్నారు సిట్ అధికారులు. చూడండి, మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ సోదరుడైన వైఎస్ అనిల్ రెడ్డి, జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడు ప్రమేయంపై పాత్రపై సిట్కు కీలక ఆధారాలు లభ్యమైనాయి. చూడండి, మద్యం సరఫరా కంపెనీలు, డిస్టరీల నుంచి ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి వైఎస్ అనిల్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి ద్వారా నాటి ముఖ్యమంత్రి జగన్కు చేర్చేవారని ఇప్పటికే సిట్ దర్యాప్తుల్లో తేలింది. చూడండి, రిమాండ్ రిపోర్ట్లోనూ సిట్ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో కసిరెడ్డి నుంచి అనిల్ రెడ్డికి ముడుపుల సొమ్ము ఎలా చేరింది, ఎవరి ద్వారా వెళ్ళింది అనేది కూడా సిట్ అధికారులు చూస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడైన అనిల్ రెడ్డి వాళ్ళ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి రెండో కుమారుడు అంట. ఈయన ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ పెదనాన్న జార్జి రెడ్డి గారి రెండో కుమారుడు అంట. ఇది ఇంకా చూసుకుంటే ఇది మద్యం స్కాము ఇన్ని బయటపడుతున్నాయని చూసుకుంటూ పోతే రోజుకి ఈ మద్యం స్కామ్లో ఒక్కొక్కటి అన్ని కోణాలు బయటపడుతున్నాయి. ఈ డబ్బులు నెల 50 నుంచి 60 కోట్లకు మధ్య ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేరుతున్నాయని సిట్ అధికారులు ఇప్పటికే తేల్చేశారు. అయితే ఈయన అనిల్ రెడ్డి గారు దీంట్లో బయటపడుతున్నాయి. ఎందుకంటే అనిల్ రెడ్డి గారి పిఏని సిట్ అధికారులు విచారిస్తున్నారు. దీని మీద అనిల్ రెడ్డి గారి యొక్క పాత్ర ఎంతవరకు అనేది కూడా ఈ అనిల్ రెడ్డి గారి పిఏ దేవరాజు కీలకంగా ఎవరిచ్చినట్లు తెలుస్తుంది. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి తరలింది, అంతిమంగా ఎక్కడికి చేరింది అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్ ఈ వ్యవహారంలో అనిల్ రెడ్డి పిఏ దేవరాజు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. ఈ కేసు నిందితులందరితోనూ అతను నిరంతర సంప్రదింపుల్లో ఉన్నట్లు తేలింది. దేవరాజది చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం. 3 రోజులుగా సిట్ అధికారులు దేవరాజును విచారిస్తున్నారు. తనకేమి తెలియదని, కేసుతో సంబంధం లేదని ఆయన సమాధానం ఇచ్చినట్లు సమాచారము. తాను సేకరించిన సాంకేతిక ఆధారాలు చూపించి సిట్ అధికారులు ప్రశ్నించడంతో అతను నీళ్లు నమిలినట్లు తెలుస్తుంది. దేవరాజు వాంగ్మూలాన్ని సిట్ అధికారులు నమోదు చేస్తున్నారు. ఎందుకంటే అనిల్ రెడ్డి జగన్కు వరుస సోదరుడు మాత్రమే కాదు, అత్యంత సన్నిహితుడు కూడా. చెన్నైలో నివాసం ఉంటాడు. జగన్ తరపున వివిధ ఆర్థిక వ్యవహారాలు చక్కబెడుతూనే ఉంటాడు ఈయన అనిల్ రెడ్డి గారు. గతంలో ఆఫ్రికాలో మద్యం వ్యాపారం నిర్వహించేవారు. వైకాపాయంలో జరిగిన ఇసుక కుంభకోణంలోనూ అనిల్ రెడ్డి గారి ప్రమేయంపై ఫిర్యాదులు ఉన్నాయి. జేసీకేసీ ప్రతిమ సంస్థలను ముందు పెట్టి ఆయనే ఇసుక దందా నిర్వహించారనే ఆరోపణలు ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల కోసం వైకాపా తరఫున పెద్ద ఎత్తున సర్వేలు చేయించి అభ్యర్థులకు నగదు అందించారన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యం ముడుపుల సొమ్మె అలా తరలించారనే సిట్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ సిట్ అధికారులు మన జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి గారి పిఏ దేవరాజు గారిని ఈ విచారణలో వివరిస్తున్నారు. ఈ దేవరాజు గారు ఇచ్చే రిపోర్ట్ల ఆధారంగా నెక్స్ట్
జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి గారిని కూడా సిట్ విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్లో నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చేరాయనేది సిట్ అధికారులు అంతిమంగా తేల్చారు. ఈ కేసులో ఒగోరిని చూసుకుంటూ పోతే ఈ అనిల్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సోదరుడు మాత్రమే కాదు, అత్యంత సన్నిహితుడు. ఈయన ఈ మద్యం స్కాముల్లో కూడా, ఇసుక దందాల్లో కూడా ఈ అనిల్ కుమార్ రెడ్డి గారి పేరు ప్రస్తావంగా కనిపిస్తుంది. ఈయన చెన్నైలో నివాసం ఉంటూ కొన్ని ఈ మద్యం స్కాముల్లో కూడా ఇతను పాల్గొన్నాడని, ఈ డబ్బులు నెల నెల డబ్బులు వసూలు చేసే దాంట్లో కూడా ఈయన అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారనేది కూడా ఈ సిట్ విచారణలో తేలింది. కాబట్టి ఈ సిట్ విచారణలో ఒక్కొక్కరిని చూసుకుంటే సజ్జల భార్గవ్ రెడ్డి గారు కావచ్చు, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు అనిల్ రెడ్డి గారు కావచ్చు, ఇలా ఒక్కొక్కరు ఈ మద్యం స్కామ్లో బయటపడుతున్నారు. ఏమిటంటే ఈ అనిల్ రెడ్డి గారి పిఏ దేవరాజు యొక్క విషయాలన్నీ విచారించిన తర్వాత అనిల్ రెడ్డి గారిని కూడా సిట్టు విచారించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ లిక్కర్ స్కామ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు బంధువులు, అత్యంత సన్నిహితులకు మాత్రమే లింక్ ఉండేట్టుగా ఉంది. అందరూ వాళ్ళోళ్ళే. ఎందుకంటే నేను చెప్తున్నానంటే చూడండి, ఏరే వాళ్ళు ఎవరు ఉండరు. ఈ లిక్కర్ స్కామ్లో మొత్తము వాళ్ళోళ్ళే ఉంటారు. ఎందుకు వాళ్ళోళ్ళు ఉంటారని చూసుకుంటే చూడండి, బాలాజీ గోవిందప్ప, ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. వాళ్ళల్లో వైఎస్ అనిల్ రెడ్డి గారు కూడా సోదరుడు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. వీళ్ళ ద్వారానే నెలకు 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు నెల నెల చేర్చేవారనేది కూడా సిట్ అధికారులు తేల్చారు. ఈ మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి గారి పేరు రావడం కూడా ఇప్పుడు చర్చనీయంగా మారింది. ఈయన ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారికి ముడుపులు చేరినాయనేది కూడా సిట్ అధికారులు గుర్తించినట్టు తెలుస్తుంది. ఈ వైఎస్ అనిల్ రెడ్డి గారి పిఏని దేవరాజు గారిని 3 రోజులుగా సిట్ అధికారులు విచారిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే సమాచారాన్ని బట్టి వైఎస్ అనిల్ రెడ్డి గారిని కూడా సిట్ అధికారులు విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ మద్యం స్కామ్లో యొక్క వ్యవహారం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇది తలనొప్పిగా మారిందని, ఈ కుంభకోణం వల్ల పార్టీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా నష్టమే తప్ప లాభం లేదు. ఎందుకంటే మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అన్యాయులు, వాళ్ళ ముఖ్య అతిథులు అందరూ సన్నిహితులు మటుకే ఈ మద్యం స్కామ్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా నిదానంగా ఇంకా ఎవరెవరి పేర్లు ఈ మద్యం స్కామ్లో ఉంటాయనేది కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.